ముందుగా గురుగారి వీడియోల ద్వారా మన జీవితంలోకి డబ్బు రావాలి, సంపద రావాలి, ఐశ్వర్యం రావాలి అంటే మనం లగ్జరీ అయిపోవాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలి, ఏం పాటించాలి, ఎలా మార్చుకోవాలి అనేది కొన్ని ఎగ్జాంపుల్స్ ద్వారా మళ్ళీ రిపీట్ చేస్తాను. ఎందుకంటే చాలా కాలం అయింది మనం వీడియోలు చేసుకుని, గురుగారి వీడియోలు కూడా వింటూ ఉన్నాం, కానీ సబ్జెక్ట్ ఎలా పాటించాలని విన్నాం. మనం చెప్పుకునేది ఏంటంటే ముందుగా ఇంట్లో ఉన్న పాత వస్తువులని తీసివేయండి అని చెప్పుకున్నాం. ఎందుకంటే వాటి వల్ల ఏమవుతుందంటే మీ ఇంట్లో నెగిటివ్ వైబ్రేషన్ రావడం జరుగుతుంది. మీ యొక్క ఆలోచన విధానం అనేది ఒకేలా ఉంటుంది. అంటే మీరు కొత్తగా ఏమీ ఆలోచించలేకపోతున్నారు. ఆ తర్వాత ఈ ఎపిసోడ్ నుంచి కొత్త విషయాలు మళ్ళీ మనం రిపీట్ చేసుకుందాం. ముందుగా ఎప్పుడైతే గురుగారు చెప్పినవన్నీ మనం ముందుగా పాటించడం మొదలు పెట్టామో అప్పటి నుంచి మీ ఆలోచనలు మార్చుకునే ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే మీరు డబ్బు సంపాదించాలి అనే ఆలోచన మీకు ఆల్రెడీ వచ్చిందో, మనం ఆల్రెడీ గతంలో గురుగారి నుంచి నేర్చుకున్నాం, ఒక ఆలోచన వచ్చింది, ఇప్పుడు ఆ ఆలోచన రావడంతోనే మీరు ధనవంతులు అయిపోయారు. ఈ విషయం మీ అందరికీ తెలియదు. ఎందుకంటే ఇప్పటి వరకు మీరు ఆలోచించలేదు కాబట్టి, అటువైపు ప్రయత్నం చేయలేదు కాబట్టి ఇప్పటి వరకు ధనవంతులు కాలేదు. ఇప్పుడు ఎప్పుడైతే ధనవంతులు కావాలి అని ఆలోచన పెట్టారో ఆ క్షణమే మీరు ధనవంతులు అయిపోయారు. ముందు దీన్ని నమ్మండి. మీరు నమ్మడం వల్ల మీ సబ్ కాన్షియస్ మైండ్ దాన్ని పట్టుకుంటుంది. ఎప్పుడైతే మీరు నమ్ముతారో, ఎప్పుడైతే మీ సబ్ కాన్షియస్ మైండ్ నమ్ముతుందో అప్పుడు ఏమవుతుందంటే దాని వైపు అడుగులు వేయడం మొదలవుతుంది. ఫస్ట్ మీరేం చెప్తారంటే, ప్రపంచంలో నన్ను మించిన గొప్ప వ్యక్తి లేడు. ఓకే, ఫస్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ అంటే ఇక్కడ మీరు చేస్తున్నది ఏంటంటే మిమ్మల్ని మీరు ఇప్పటి వరకు తెలియకుండా కించపరుచుకున్నారు. మిమ్మల్ని మీరు గొప్పగా ఫీల్ అవ్వలేదు. అంటే ఇప్పటివరకు మీరు చేసిన నెగిటివ్ భావాలని తీసేసి కొత్త భావాలని చెప్తున్నారు. నేను తక్కువ వాడిని, నేను జీవితంలో ఏది సాధించలేకపోతున్నాను, నేనేది చేసినా ఫెయిల్ అయిపోతున్నాను అనే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ నుండి, అంటే ఆత్మన్యూనత భావం నుండి ఏమైపోతుందంటే మిమ్మల్ని మీరు తక్కువ చేస్తున్నారు. ఇప్పుడు మీరు వాటిని మార్చుకునే పనిలో భాగంగా ఇక నుండి మీరు మిమ్మల్ని మీరు ప్రేమించడం మొదలుపెట్టండి. ఎలా ప్రేమించుకోవాలి? ఇప్పటివరకు మీరు చేసేది ఏంటంటే ఉదయం లేచారు, మీ పనులు చేసుకున్నారు, మీ పిల్లలతో మాట్లాడారు, ప్రేమించారు, ముద్దు పెట్టుకున్నారు పిల్లల్ని. కానీ మిమ్మల్ని మీరు ఏనాడు స్పర్శ ద్వారా కానీ మనసు ద్వారా కానీ ఏనాడు కూడా మిమ్మల్ని మీరు గుర్తించలేదు. ఇక నుండి ఏం చేస్తారంటే అద్దం ముందు నుంచుని మీరు అందంగా ఉన్నారు, ఒక మాట చెప్పండి, హాయ్ ఫ్రెండ్, ఐఎమ్ సో బ్యూటిఫుల్, యు ఆర్ సో బ్యూటిఫుల్, ఐఎమ్ రిచ్, యు ఆర్ రిచ్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ జన్మకి వచ్చిన శరీరానికి ఏ యోగము లేదు. చాలా చక్కగా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మీ దగ్గర డబ్బు రావట్లేదు, ఎందుకు మీరు పేదరికం అనుభవిస్తున్నారు అంటే ఈ జన్మకు వచ్చిన ఈ శరీరానికి పేదరికం తప్ప వేరే ఆలోచన లేదు. కాబట్టి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ని అర్థముందు నుంచుని మీ ప్రతిబింబాన్ని చెప్తున్నారు. దానికి ఎటువంటి ఆచ్ఛాదన లేదు, దానికి మీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు మీరేం చేస్తారంటే మీకు కావాల్సిన వాటిని దానికి అనుభూతి చెందండి. ఒకటి డబ్బు, రెండు సంపద, మూడు ఐశ్వర్యం. ఒకటి దాని తర్వాత ఒకటి వాటికి ఆపాదించండి. అలాగే రిచ్నెస్ ని ఆపాదించండి. అంటే మీ యొక్క అఫర్మేషన్ తో మిమ్మల్ని మీరు ప్రేమించుకున్నప్పుడు ఒకసారి హెయిర్ స్టైల్ మార్చండి, ఒకసారి డ్రెస్సింగ్ సెన్స్ మార్చండి, అలాగే మీ చుట్టుపక్కల ఉన్న వస్తువులు మార్చండి. మీ టేబుల్ దగ్గర కానీ, మీ ఇంట్లో కానీ, మీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర ఎక్కడ వీలైతే అక్కడ కొత్త వస్తువుల్ని రీప్లేస్ చేయండి. ఇలా మార్చడం వల్ల ఏమవుతుందంటే మీకు కొత్త కొత్త ఆలోచనలు రావడం మొదలవుతాయి. మీరు ఒకేలాగా ఆలోచించకుండా మెల్లమెల్లగా అద్దం ముందు నుంచి అఫర్మేషన్ చేసుకుంటూ మీరు తిరిగే ప్రదేశాల్లో ఆహ్లాదాన్ని కలిగించే వస్తువులు పెట్టుకోండి. ఏది చూస్తే మీకు ఉత్సాహం కలుగుతుందో, ఏది చూస్తే మీకు సంతోషం కలుగుతుందో వాటిని మీ జీవితంలో భాగం చేసుకోండి. అప్పుడు ఆటోమేటిక్గా మీ జీవితంలోకి డబ్బు రావడం మొదలవుతుంది. ఇలా చేయడం ద్వారా ముందు మనలో ఉన్న నెగిటివ్స్ ని అన్ని మనం తీసేయడానికి అవకాశం దొరుకుతుంది. నీలో సంతోషాన్ని నింపడం ద్వారా నెగిటివ్ ఎనర్జీ మొత్తం రిలీజ్ అయిపోతుంది. మీరు అర్థంలో చెప్పుకునే అఫర్మేషన్ ద్వారా మీ జీవితంలో కొత్త సొగసులు అబ్బుతున్నారు. మీకు తెలియకుండా ఒక 10-15 రోజుల్లో, అంటే సైన్స్ ప్రకారం కూడా 15 రోజులు కనుక ఏదైనా ఒక అలవాటు చేసుకున్నప్పుడు మనిషి దానిలా ఎడిక్ట్ అయిపోతాడు. అంటే ఇక్కడ పాజిటివ్ ని మనం ఎడిక్ట్ చేసుకుంటున్నాము. ఎప్పటి వరకు మన జీవితంలో నెగిటివ్ ఉంది కాబట్టి మన దగ్గర డబ్బు రావట్లేదు, సంపద రావట్లేదు.
ఇక నుండి మనం ఏం చేస్తున్నాం, పాజిటివ్ని ఎడిక్ట్ చేస్తున్నాం. అది అయినప్పుడు మాత్రమే మీ జీవితంలో ఉన్నతత్వాన్ని, ఒక సంపదని, ఒక ఐశ్వర్యాన్ని చూడగలుగుతారు. ఇలా మెల్లిమెల్లిగా పాజిటివ్గా చేయండి. ఒక 10-15 రోజుల్లో మీకు అలవాటు అయిపోతుంది. తర్వాత అప్పుడు మీ జీవితంలో ఎంత మార్పు వస్తుంది, అది ఎలా ఉంటుంది అనేది, ఆ ఆనందాన్ని మీరే అనుభవిస్తారు, అనుభూతి చెందుతారు. దాన్ని ఎవరికి చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీలో ఎప్పుడైతే మార్పు వస్తుందో అందరూ వింతగా చూడటం మొదలు పెడతారు. అందరూ వింతగా చూసినప్పటికీ మీరు పట్టించుకోకండి. మనం డబ్బు సంపద అనే సబ్జెక్ట్లో మనం ఏనాడు కూడా ఎవరిని కూడా పట్టించుకోవద్దు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో ముగ్గురే ఉంటారు. 1 మీరు, 2 విశ్వం, 3 డబ్బు. కాబట్టి ఈ 3 విషయాలు మీ దృష్టిలో ఉండాలి. ఎవరు ఏదో అనుకుంటారు అనే విషయాల్ని మనం పట్టించుకోవద్దు. దీంతో పాటు ఏమవుతుందంటే మీలో వచ్చిన మార్పుని మీ పరిసరాల్లో ఉన్న వారు కూడా గమనించి మొదలు పెడతారు. ఎందుకంటే మెల్లమెల్లగా మీ దగ్గరికి డబ్బు రావడం మొదలవుతుంది. ఈ యాటిట్యూడ్ అలవాటు అయిపోయిన తర్వాత మీరు కొత్త ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు. దానికి కావాల్సిన సరిపడా డబ్బు, సంపద విశ్వం మీకు ఏదో రకంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపోతారు, అరే ఇది ఎలా జరిగింది అని. అప్పుడు వాళ్ళు మారుతారు తప్ప మీరు అనవసరంగా ఎవరికి కూడా సబ్జెక్ట్ గురించి చెప్పి వాళ్ళని ఎవరిని కూడా మీరు ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే సబ్జెక్టు ముందు మీరు అవగాహన చేసుకోండి, ప్రాక్టీస్ చేయండి. మీకు సరైనది అనిపించినప్పుడు మాత్రమే సబ్జెక్ట్లోకి రండి. వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసిన తర్వాత వారే మీ దారిలోకి వస్తారు. ప్రతిదీ మీరు పాటించే ప్రయత్నం చేయండి, ప్రతిదీ పాటించి తీరాలి. అప్పుడే ఈ సబ్జెక్ట్ సక్సెస్ అవుతుంది. మీ జీవితంలో ఎన్నో చూశారు, అయినా సరే దాని ద్వారా మీకు ఎటువంటి ఫలితం రాలేదు. మీకు తెలుసు, మనీ మంత్ర సబ్జెక్ట్ అనేది కొత్తగా గురుగారు మనకి ఇచ్చిన తర్వాత అది ఒక అపారమైన జ్ఞానం. ఈ అద్భుతమైన సబ్జెక్టు, యూనివర్సల్ సబ్జెక్ట్ని పాటించి చాలా మంది ధనవంతులయ్యారు. ఈ సబ్జెక్ట్ మనకు తెలియదు కాబట్టి మనం పేదరికంలో ఉన్నాము. కాబట్టి వీలైనంత పేదరికపు ఆలోచనలు మాని వీలైనంత అఫర్మేషన్ చేస్తూ అద్దం ముందు నించుని మీరు మిమ్మల్ని గొప్పగా ఫీల్ అవ్వండి, మిమ్మల్ని మీరు ప్రేమించండి. మీరు ఎంత అందంగా ఉన్నారో ఒక్కసారి చూడండి. మీకున్న అందం వేరే ఎవరికీ ఉండదు. మిమ్మల్ని మీరు ఎప్పుడూ కూడా తక్కువ చేసుకోకండి. వీలైనంత మిమ్మల్ని మీరు పొగుడుకోండి, వీలైనంత ఆనందంగా ఉండండి, వీలైనంత డబ్బు, సంపద, ఐశ్వర్యం మీతో ఉన్నట్లు ఫీల్ అవ్వండి. ఎందుకంటే మీరు అద్దం ముందు నుంచి చెప్తున్నారు ఐ ఆమ్ రిచ్ అని. ఇప్పుడు ఆ రిచ్నెస్ ని మీతో పాటు ఉందని ఫీల్ కావాలి. అలా ఫీల్ అయినప్పుడు మాత్రమే మీ జీవితంలో అలవాటు పడుతుంది. ఖచ్చితంగా పాటించండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. మరో ఎపిసోడ్లో మళ్ళీ తిరిగి కలుసుకుందాం. థ్యాంక్ యూ గురూజీ, థ్యాంక్ యూ యూనివర్స్.